హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 29 పత్రలేఖన్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. సో పత్రలేఖన్కి సంబంధించి ఆల్రెడీ 5 లెటర్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి ఛానల్ విజిట్ చేయండి, ప్లేలిస్ట్ చెక్ చేయండి. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి లెటర్ వచ్చేసి आवश्यक पुस्तकें मांगते हुए किसी पुस्तक विक्रेता के नाम एक पत्र लिखिए. ఏంటిది? ఔపచారిక పత్ర అనమాట, ఫార్మల్ లెటర్. సో ఇక్కడ మనము ఏం రాస్తున్నాం, ఏం రాయమని అడుగుతున్నారు అంటే కొన్ని బుక్స్ మనకి కావాలి, మనకు అవసరమైనటువంటి కొన్ని బుక్స్ కావాలి, వాటిని పంపించండి అని చెప్పేసి మనము ఆ బుక్ షాప్ ఓనర్కి లెటర్ రాస్తున్నాం అనమాట. అయితే ఏమేం బుక్స్ కావాలి ఏంటి అనేది మనం రాస్తున్నాము. చూడండి, ఫస్ట్ అయితే ఇక్కడ మనము రైట్ సైడ్ టాప్ ఆఫ్ ద కార్నర్లో ఫస్ట్ ప్లేస్ అండ్ డేట్ రాస్తాము. ప్లేస్ పక్కన కామా, డేట్ పక్కన ఫుల్ స్టాప్ అనమాట. ఇది ఏ లెటర్కి కూడా మారదు, ఇలాగే ఉంటుంది, ఇదే ప్లేస్లో ఉంటుంది. అయితే కడప కామా దినాంక్ ఫుల్ స్టాప్. సో ఫుల్ స్టాప్ అనేది ఇక్కడ మనము పూర్ణ విరామ్, హిందీలో పెట్టే ఫుల్ స్టాప్ పెట్టకూడదు, ఎందుకంటే ఇక్కడ డేట్ అనేది నెంబర్స్తో ఎండ్ అవుతుంది కాబట్టి, అంకెల రూపంలో, సంఖ్యల రూపంలో ఉంటుంది కాబట్టి మనము డాట్ ఫుల్ స్టాప్ని మాత్రమే పెట్టాలి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి ప్రేషక్ అంటే ఏంటి? ప్రేషక్ లెటర్ రాసే వాళ్ళని ప్రేషక్ అంటాము, రిసీవ్ చేసుకునే వాళ్ళని పావక్ అంటాము. సో ఫ్రమ్ అడ్రస్ అంటే ఫస్ట్ మనం ఎవరు రాస్తున్నారు లెటర్ అనేది ఇక్కడ తెలియాలి కాబట్టి ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి ఏం రాస్తాం? ప్రేషక్ ఇంటూ లేదంటే కఖగా అని కూడా రాసుకోవచ్చు. కామా అంటే మన నేమ్ అనమాట, యాక్చువల్గా ఇక్కడ ఉండాల్సింది. సో నేమ్కి బదులు మనం ఇంటూస్ కానీ కఖగా కానీ పెట్టాలి, నేమ్ రాయాల్సిన అవసరం లేదు. 10वीं कक्षा 10th క్లాస్ కామా సర్కారీ పాఠశాల గవర్నమెంట్ స్కూల్ కామా కడప ఫుల్ స్టాప్. సో ఇక్కడ ఫుల్ స్టాప్ మనము హిందీ ఫుల్ స్టాప్ పెట్టాలి, పూర్ణ విరామం పెట్టాలి, ఎందుకంటే లెటర్తో ఎండ్ అయింది, అక్షరంతో, అంటే ఆ పదం అనేది అక్షరంతో ముగిస్తే దాంట్లో మనము పూర్ణ విరామం హిందీ ఫుల్ స్టాప్ పెడతాము. లేదు ఒక నంబర్తో ఎండ్ చేస్తున్నాము అంటే డాట్ ఫుల్ స్టాప్ పెడతామన్నమాట. సో ఇది ప్రేషక్ డీటెయిల్స్ అనమాట. ఫ్రమ్ అడ్రస్. నెక్స్ట్ ఎవరికి రాస్తున్నాము? సేవామే శ్రీ వ్యవస్థాపక్. సో బుక్ పబ్లిషర్కి రాస్తున్నాం అనమాట. పుస్తక్ విక్రేత విభాగ్ రామ్ పుస్తక్ మహల్ విజయవాడ. సో ఆ షాప్ అతనికి రాస్తున్నాము, ఆ పబ్లిషర్స్కి రాస్తున్నాం అనమాట మనము. పుస్తక్ విక్రేత విభాగ్ కామా రామ్ పుస్తక్ మహల్, ఆ షాప్ నేమ్ అనమాట, రామ్ పుస్తక్ మహల్ విజయవాడ. సో కడప నుంచి రాస్తున్నాము, విజయవాడకి రాస్తున్నాం అనమాట. మహోదయ సాదర్ ప్రణామ్. సో ఫస్ట్ మనము ఫార్మల్ లెటర్స్ రాసేటప్పుడు ఏంటి అంటే మనం ఎవరికి రాస్తున్నా, అది కంప్లైంట్ లెటర్ కావచ్చు, షాప్ బుక్స్ కోసం రాస్తున్నది కావచ్చు, ఏదైనా సరే మనం ఫస్ట్ ఏంటి మహోదయ సాదర్ ప్రణామ్ అంటే వాళ్ళని గౌరవిస్తూ, మనం వాళ్ళని సంబోధిస్తూ వాళ్ళకి విషెస్ చెప్తూ స్టార్ట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ मैं 10वीं कक्षा में पढ़ रहा हूँ. నేను 10th క్లాస్లో చదువుతున్నాను. मुझे पाठ्य पुस्तकों के अतिरिक्त कुछ अन्य पुस्तकों की आवश्यकता है. అయితే నాకు టెక్స్ట్ బుక్స్తో పాటుగా కొన్ని ఎక్స్ట్రా బుక్స్ అవసరం అవుతున్నాయి. मैं इन पुस्तकों के लिए 500 रुपये मनी ऑर्डर के रूप में भेज रहा हूँ. కాబట్టి ఆ బుక్స్ కోసం అని చెప్పేసి నేను 500 రూపీస్ మీకు మనీ ఆర్డర్ చేస్తున్నాను. इन पुस्तकों को मेरे पते पर जल्दी भेजने की कृपा करे. సో ఈ బుక్స్ని నా అడ్రస్కి కొంచెం పంపించాల్సిందిగా, కొంచెం తొందరగా పంపించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆవశ్యక్ పుస్తకంకి సూచి నీచే దే రహా హూ. అయితే నాకు కావాల్సిన బుక్స్ ఏంటి అనేది, ఆ బుక్స్ లిస్ట్ అనేది నేను మీకు కింద మెన్షన్ చేస్తున్నాను. సో ఇక్కడ బాక్స్ డ్రా చేసుకోవాలన్నమాట. చక్కగా ఇక్కడ 3 కాలమ్స్లో బాక్స్ని డ్రా చేసి క్రమ సంఖ్య, సో ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ అనమాట, పుస్తక్ కా నామ్, ఏం బుక్స్ కావాలి, బుక్ నేమ్ ఇక్కడ రాస్తాము, ప్రతి ఎన్ని కాపీస్ కావాలి. అయితే హిందీ అంగ్రేజీ కోష్, హిందీ ఇంగ్లీష్ డిక్షనరీ ఒకటి, హిందీ తెలుగు డిక్షనరీ ఒకటి, అలాగే హిందీ గ్రామర్ బుక్ ఒకటి, నెక్స్ట్ జీకే బుక్ ఒకటి. సో ఇలాగా మనకు కావాల్సిన బుక్స్ అనేవి నీట్గా మెన్షన్ చేసి ఇక్కడ ఒక బాక్స్ అనేది డ్రా చేసేస్తాము. నెక్స్ట్ ధన్యవాద్, థ్యాంక్ యూ, ఇక్కడ ఫుల్ స్టాప్ అనేది ఉండాలి. సారీ, ఇక్కడ టైపింగ్ మిస్టేక్లో ఇక్కడ ఫుల్ స్టాప్ ఎగిరిపోయింది, నాన్న గమనించుకోండి మీరు. ధన్యవాద్ తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఫుల్ స్టాప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ రైట్ సైడ్కి వచ్చిన తర్వాత భవదీయ్ కామా
నెక్స్ట్ మన నేమ్ కదా కాబట్టి మనం ఇంటూస్ పెట్టేసుకొని ఫుల్ స్టాప్ పూర్ణ విరామం పెడతాము. తర్వాత అడ్రస్ ఉంటేనే కదా మనకి లెటర్ వెళ్తుంది. సో పైన మనం ఆల్రెడీ రాసాము ఇక్కడ, సేమ్ అదే కింద వస్తుంది అడ్రస్. శ్రీ వ్యవస్థాపక్ పుస్తక్ విక్రేత విభాగ్, రామ్ పుస్తక్ మహల్, విజయవాడ. సో ఎన్ని లైన్స్ రాసినా అన్నిటి కామాలు పెట్టుకుంటూ వస్తాం, ఎక్కడైతే ఎండ్ చేస్తామో అక్కడే ఫుల్ స్టాప్ అనేది పెడతాం అనమాట. సో ఇది అడ్రస్. సో ఇది పుస్తక్ విక్రేతాకే నామ్ పత్ర లిఖియే అన్నప్పుడు ఈ విధంగా రాస్తాము. గుర్తుపెట్టుకోవాలి, ఫార్మల్ లెటర్స్ రాసేటప్పుడు, ఔపచారిక పత్ర అనేవి రాసేటప్పుడు అది నగర నిగమ అధికారి కావచ్చు, లేకపోతే సైకిల్ కి చోరీ కావచ్చు, లేకపోతే పుస్తక్ విక్రేతాకే నామ్ పత్ర కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెము మనకి లెంతీగా అనిపిస్తాయి కానీ ఈజీగానే ఉంటాయి. ఇప్పుడు ఈ లెటర్ చూడండి, పుస్తక్ విక్రేతాకే నామ్ పత్ర అన్నాం, ఇక్కడ ఈ బాక్స్ అనేది వస్తుంది కాబట్టి ఇది కొంచెం పెద్దది అనిపిస్తుంది అంతే తప్ప ఇది చాలా ఈజీ అనమాట. ఇదే అడ్రస్ మనం పైన రాసాము, ఎవరు రాస్తున్నారు అనేది రాసాము, నెక్స్ట్ మనం ఎందుకు రాస్తున్నాము అనేది ఒక 2-3 లైన్స్లో మనం రాసేసాము. సో మనం నేర్చుకోవాల్సిందల్లా ఏంటి, అసలు లెటర్ ఫార్మేట్లో ఏది ఎక్కడ ఉంటుంది, ఏ ప్లేస్లో ఉంటుంది, ఎవరికి రాస్తున్నాం, ఎందుకు రాస్తున్నాము అనేది అర్థం చేసుకుంటూ నేర్చుకుంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుందన్నమాట. ఐ హోప్ మీ అందరికీ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో చక్కగా ఈ విధంగా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ప్యాటర్న్ ఫాలో అయ్యి రాశారంటే మాత్రం ఖచ్చితంగా 8 మార్క్స్ మీకు కన్ఫర్మ్గా వచ్చేస్తాయి. సో ఐ హోప్ మీ అందరికీ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. సో ఇంకా మరికొన్ని అంటే ఇంపార్టెంట్ లెటర్స్లో రిమైనింగ్ మోడల్స్ కూడా నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ ఇప్పుడే వింటున్నారు కొత్తగా అంటే మాత్రం ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. మీకు ఏ విధంగా అయినా సరే హెల్ప్ అవుతాయి అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.